హాయ్ అండి, ఈ రోజు మనం బయలుదేరిన అద్భుతమైన యాత్ర ఉండవల్లి గుహలు. చారిత్ర, శిల్పకళ, ప్రకృతి ఇవన్నీ ఒకే చోట చూసిన అనుభూతి ఎలా ఉంటుందో తెలుసా? ఓసారి ఈ వీడియో చూస్తే మీరే చెప్పాలి. 7వ శతాబ్దపు కళాశైలి, శిలలో చెక్కిన దేవాలయాలు, బౌద్ధులు, జైనులు, హిందూ సంప్రదాయాల కలయిక. ఫోటోలు తీయడానికి పర్ఫెక్ట్ స్పాట్. మొదటి అంతస్తు. ఇది కొంతకాలంగా భద్రపరిచిన స్టోరేజ్ ఏరియాలా వాడేవారు. ఇందులో పెద్దగా శిల్పాలు కనిపించవు గాని పురాతనంగా ఉండే గోడల చరిత్ర చెప్పేలా ఉంటాయి. రెండో అంతస్తు. ఇది ప్రధాన ఆకర్షణ గల స్థలం. ఇక మూడో అంతస్తు. ఇది బౌద్ధ, హిందూ శైలిలో మిశ్రమంగా ఉంటుంది. లోపల చిన్న చిన్న గదులు. 4వ అంతస్తు. ఇది చాలా చిన్నది కానీ శాంతియుత వాతావరణం కలిగిన స్థలం. ఇక్కడే మనం 7 అడుగుల విష్ణువు పరమపద నిద్ర శేషశయమూర్తి కనిపిస్తారు. ఈ మూర్తి ఒకే గుప్త శిలలో చెక్కబడింది. విశిష్టమైన శిల్పకళకు జీవితాంతం నిదర్శనం. విష్ణువు ఆనందంగా శేషనాగ మీద నిద్రిస్తున్నట్టు ఉండే ఈ శిల్పాన్ని చూడగానే ఆశ్చర్యంతో నోరు తెరచాల్సిందే. ఆయన ముఖంలో ఉండే శాంతం, శిల్పంలోని సూక్ష్మమైన పనితనం చూస్తే చేతితో కట్టినట్టు కాదు, హృదయంతో చెక్కినట్లు అనిపిస్తుంది. బోధి తత్వానికి సూచించే ఆకృతులు ఉన్నాయి. ఇక్కడ సాధువులు ధ్యానం చేసేవారన్న నమ్మకం ఉంది. పైనుంచి ప్రకృతి దృశ్యం చూస్తే ఓసారి మనసు ప్రశాంతం అవుతుంది. థ్యాంక్ యూ.